జీవితాన్ని అందంగా మార్చి కొన్ని ఆణిముత్యాలను ఈరోజు మనం తెలుసుకుందాం. కండల్లో బలం ఉంటే సిపాయిగా మారవచ్చు, కానీ ఆలోచనలో బలం ఉంటే రాజుగా మారి ప్రపంచాన్ని పాలించవచ్చు. ఎవరో మోసం చేశారని పగలు ప్రతీకారాలు వద్దు. కుళ్ళిన పండ్లు చెట్టు కూడా మోయదు, అవి తానే రాలిపోతాయి. అదేవిధంగా మోసం చేసిన వారి కర్మల ఫలితాల్ని కాలమే తీరుస్తుంది. మన కర్మలు భక్తితో చేస్తే మనస్సు పవిత్రమవుతుంది. పవిత్రమైన మనస్సు ప్రశాంతతనిస్తుంది. ప్రశాంతతతో చేసిన ధ్యానమే మన ఉన్నతికి ప్రధాన సాధనం. ఈ లోకంలో ఎప్పటికీ ఆగని అవయవం మన హృదయమే. అందుకే దాన్ని సంతోషంగా ఉంచుదాం. మనదైనా ఎదుటివారిదైనా. జీవితంలో కలిసే ప్రతి ఒక్కరూ గురువులే. మంచివారు పాఠాలు చెబుతారు, చెడ్డవారు గుణపాఠాలు నేర్పుతారు. ప్రశాంతంగా ఉండాలంటే అనవసరమైనవి అంటించుకోకండి, పనికిరానివి పట్టించుకోకండి. డబ్బు ఉందని ఖర్చును పెంచుకోకండి, బలం ఉందని శత్రువులను పెంచుకోకండి. ఇవి కొన్ని జీవిత ఆణిముత్యాలు. ఇవి మన రోజువారీ జీవనంలో అమలు చేస్తే మనస్సు ప్రశాంతంగా, జీవితం ఆనందంగా మారుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.